హనుమాన్ భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. అన్ని అడ్డంకులు దాటుకుని హనుమాన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12వ తేదీన విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. సౌత్ లో కంటే నార్త్ లో మూవీకి ఎక్కువ క్రేజ్ వచ్చింది. హిందీ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హనుమాన్ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మూవీ దేశవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు, హిందీ నెట్లో 2 కోట్ల రూపాయలు, మిగిలిన భాషల్లో 6 లక్షలు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే. సినిమా టీం నుంచి కలెక్షన్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వస్తే గానీ కలెక్షన్లపై క్లారిటీ ఉండదు. కాగా హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రకని, వెన్నెల కిషోర్, గెటప్ శ్రేణులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అనుదీప్ దేవ్, గౌరహరి, కృష్ణ సౌరభ్లు సంగీతం అందించారు. ఇక ఈ మూవీ 30 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన గ్రాఫిక్స్ చూపించాడంటూ ప్రశాంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆది పురుష్ 500 కోట్లతో తెరకెక్కిన హనుమాన్, 30 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ గ్రాఫిక్స్ ఆది పురుష్ గ్రాఫిక్స్ కంటే 100 రెట్లు మేలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ తో గూస్ బంప్స్ రావటం ఖాయమంటున్నారు. హనుమాన్ సీక్వెల్ కూడా ఉండనుంది. సీక్వెల్ కోసం ప్రశాంత్ ఓ ట్విస్ట్ ని కూడా పెట్టాడు. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏమిటి అన్న క్వశ్చన్ మార్కును ప్రేక్షకుల మెదడుల్లో పడేశాడు. మరి హనుమాన్ సినిమా డే 1 కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.